నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా 1990లో స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది అమ్మడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్ లో కనిపించడానికే భయపడే సమయంలో బికినీతో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఒకానొక దశలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రమ్యకృష్ణ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రమ్యకృష్ణ హవా తగ్గిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారం ఎత్తారామె. హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇంకా చెప్పాలంటే రమ్యకృష్ణ కెరియర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి సినిమా తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోలతో అందరితోనూ రమ్యకృష్ణ నటించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో రమ్యకృష్ణ తర్వాత ఎవరైనా. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు ఆమె. సినీ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదని, కెరియర్లో ముందుకు సాగాలంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. దర్శకుడు లేదా హీరో చెప్పినట్లు చేయకపోతే అవకాశాలు రావు. కొన్నిసార్లు వారి కోరికలు తీర్చాల్సి ఉంటుంది, లేదంటే మన కెరియర్ అక్కడే ఆగిపోతుందని పేర్కొన్నారు. రమ్యకృష్ణ మాటలతో మరోసారి ఇండస్ట్రీలో ఉన్న లైంగిక వేధింపుల గురించి చర్చ సాగుతోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారింది.